షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మీరు చెప్పిన వాటన్నిటికీ కూడా నాకు ఎలాంటి డౌట్స్ లేవు, కానీ ఈ టెంపుల్కి ప్రత్యేకించే సరే ఇప్పుడు మీరు టెంపుల్స్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ అన్నది అన్ని టెంపుల్స్ని ఉద్దేశించి కదా, నాట్ ఓన్లీ ఫర్ బృహదీశ్వర టెంపుల్ గురించి కదా. బృహదీశ్వర టెంపుల్ని విజిట్ చేసినటువంటి కొంతమంది రాజకీయ నాయకులకే చావు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు విజిట్ చేశారు, 3 రోజుల్లో చనిపోయారు. ఎంజీ రామచంద్రన్ గారు విజిట్ చేశారు, తర్వాత ఆయనకి అలాగే జరిగింది. మొరార్జీ దేశాయ్ గారు విజిట్ చేశారు, ఆయనకి అదే జరిగింది. సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న మోడీ గారు ఆ టెంపుల్కి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లారు అని వార్తలు విన్నాం. అంటే ఇది రాజకీయ నాయకుల్లో కూడా ఉన్న భయమా, లేకపోతే ఆ టెంపుల్కే ఉన్నటువంటి వేరే ఏమన్నా కారణమా? మీరే చెప్పాలి. మీ పాయింట్లోనే ఇంకొక చిన్న సవరణ చేస్తా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందిరాగాంధీ గారు వెళ్ళారు. ఇందిరాగాంధీ గారితో వెళ్ళింది ఎవరప్పుడు? ఎంజీ రామచంద్రన్ వెళ్ళాడు. ఇందిరాగాంధీ గారు ఆ టెంపుల్ని విజిట్ చేసిన కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఆమె అసాసినేట్ అవ్వారు, అంటే చంపబడ్డారు. ఇప్పుడు కొన్ని వారాల్లో మేబీ 3-4 వీక్స్లో అసాసినేషన్ జరిగింది. మరి పక్కన ఉన్నటువంటి ఎంజీ రామచంద్రన్ గారికి ఏం జరిగింది? ఆయనకు కూడా వితిన్ నో టైంలో అతనికి కూడా సిక్కాడు. అతని సిక్క ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 3 సంవత్సరాలు చనిపోయాడు. ఇందిరాగాంధీ గారి చావు వారాల్లో వచ్చి ఎంజీ రామచంద్రన్ గారి పదవి పోయింది, లేకపోతే పదవిలో 3 సంవత్సరాలు ఆరోగ్య సమస్యలతో ఉన్నారు అని చనిపోయాడని చెప్పారు. ఆ 3 ఏళ్లకి ఈ 2 వారాలకి ఏంటి అసలు కొలమానం ఏంటి, అసలు దానికి దీనికి ఏంటి రిలేటెడ్ ఏంటి అసలు అని చూస్తే అక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ని ఈ టెంపుల్లో ఒక సెంటిమెంట్గా 1980s నుంచి స్టార్ట్ అయింది మేడం. 1980sకి బిఫోర్ ఈ మిత్ లేదు. మీరు ఆ తర్వాత కూడా చూడండి. మీరు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తమిళనాడు ఎంజీ రామచంద్రన్ తర్వాత అక్కడికి వెళ్ళినట్టు ముఖ్యమంత్రుల్లో కరుణానిధి గారు ఎవరు? ఆయన అసలు దేవుడినే నమ్మరు. ఈజ్ ఎథిస్ట్. ఆయన సింహద్వారంలో నుంచి, అంటే తూర్పు వైపు ఉన్నటువంటి సింహద్వారం నుంచి వెళ్లకుండా పక్కగా ఉన్నటువంటి గేట్లో నుంచి లోపలికి వెళ్ళారు. ఇది నాస్తికులు చెప్పాలి ఆన్సర్. ఆయన నాస్తికుడిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు మరి ఒక నాస్తికుడు వీటికి భయపడాల్సిన అవసరం ఏముంది మేడం? అదే అడుగుతున్నాను సార్, మరి ఎందుకు అంత ఘనంగా ఇక్కడ ఒక పాయింట్ మేడం. ఇటు కరుణానిధిని చూసుకున్నా, అటు ఎంజీ రామచంద్రన్ గారిని చూసుకున్నా, ఇందిరాగాంధీని చూసుకున్నా, మొరార్జీ దేశాయ్ గారిని కూడా చూసుకున్నా, అందులో లాజిక్ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద టెంపుల్. ఎప్పుడైతే మీరు టెంపుల్లో జరుగుతుంది ఇలా కోఇన్సిడెన్స్తో జరుగుతుందా, లేకపోతే ఆరల్ సరే సమ్ పవర్ విత్ ఇన్ ద టెంపుల్ అని మనం అనుకుంటే, మనం దేన్ని తీసుకొచ్చి అక్కడ లింక్ చేస్తున్నామంటే మనం డెస్టినీని తీసుకొచ్చి లింక్ చేస్తున్నాం మేడం. విధిని తీసుకొచ్చి లింక్ చేస్తాం. దానికి ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. కొన్ని సంవత్సరాల కింద, సుమారు 10-12 ఏళ్ల కింద అనుకుంటా, ఒక వాస్తు పండితుడు బుక్ రాశాడు. ఏమని? నేను వాస్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఒక ఇల్లు కడతాను, ఆ ఇంట్లో ఎవరైనా దమ్ముంటే రండి. నాస్తికుల్ని కూడా ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే రండి, 10 ఏళ్ళు మీరు ఆ ఇంట్లో ఉంటే నేను ₹1 కోటి ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. అందరూ రివర్స్లో దాని కౌంటర్ ఏమేశారు? 10 ఏళ్ళు ఉంటే ఎవడన్నా పోతాడు, ఏదో ఒక క్యాన్సర్ వస్తుందో లేకపోతే ఏదో వ్యాధి వస్తుంది, చిన్న యాక్సిడెంట్లు అయితే, హౌ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అని అడిగారు. అందులో ఐ క్యాచింగ్ పాయింట్ ఏంటి తెలుసా మేడం? ఆ వాస్తు పండిట్ ఎప్పుడైతే ఛాలెంజ్ చేశాడు దాంట్లో ఏంటి, మీరు వాస్తు అన్నది ఒక జస్ట్ క్రాస్ వెంటిలేషన్ రిలేటెడ్ ఒక సైంటిఫిక్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ అది, ఓకే. కానీ దాన్ని ఎప్పుడైతే మీరు డెస్టినీ తీసుకొస్తారు చూసారా, డెస్టినీ అంటే ఏంటి? ఈశాన్యంలో మీకు టాయిలెట్ ఉంది, నైరుతిలో మీకు గుంట ఉంది, ఆగ్నేయంలో మీకు బెడ్రూమ్ ఉంది అన్నప్పుడు అది మార్చుకోవడము, అది ఎందుకు ఉండకూడదు? మనకి ఈస్ట్ మనకి సన్ రైజెస్ ఎర్లీ మార్నింగ్ మనకి సన్ రైజెస్ నుంచి మనకు వస్తాయి, కాస్మస్ రైజ్ ఏవైతే వస్తాయో వాటికి బ్యాక్టీరియల్ ఇవి కిల్లింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనకి ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది అన్నది దట్ ఈస్ సైంటిఫికల్ యాక్సెప్టెడ్ అది. కానీ ఎప్పుడైతే మీరు ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి, పిల్లవాడు చనిపోతాడు అన్నారు అనుకోండి, అది వరల్డ్ విల్ పే అటెన్షన్. Because the world pays more attention to the negative things rather not negative things madam. World will pay the attention to the fear of death. ఇక్కడ పాయింట్ ఏంటి? ఒక సాంప్రదాయబద్ధమైంది లేదా మతపరమైంది మనం చర్చించుకుంటున్నప్పుడు దాంట్లో ఎప్పుడైతే మీరు కాన్సిక్వెన్సెస్, అంటే మన డే టు డే లైఫ్, మన ముండెన్ లైఫ్లో కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైతే మనం దాంట్లో యాడ్ చేస్తామో దట్ సబ్జెక్ట్ విల్ బికమ్ మోర్ ఐ క్యాచింగ్. అందులో మీకు చెప్పా కదా మేడం, వాస్తులో మీరు గినక ఈ ఫియర్ ఆఫ్ డెత్, లాస్ ఆఫ్ జాబ్, ఎంప్లాయ్మెంట్, డివోర్సెస్, అన్హ్యాపీనెస్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ తీసేయండి, నో బడీ విల్ పే అటెన్షన్ టువర్డ్స్ ద వాస్తు. ఇక్కడ మీకు టెంపుల్లో జరుగుతుంది ఏంటి మేడం? ఇక్కడ టెంపుల్లో ప్రతిదీ కూడా ఎట్లా ప్రచారం జరిగింది 1980s నుంచి అంటే, ఈ ప్రముఖులందరూ కూడా
వాళ్ళ పదవి కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది పార్టీలు కూడా బర్తరఫ్ చేసుకున్నారు అన్నది చర్చలో ఉంది. కానీ ఎప్పుడైతే మీరు నిజంగా అట్లాంటి ఇన్సిడెంట్స్ని కానీ ఆ కోఇన్సిడెన్సెస్ని కానీ మీరు నమ్మాల్సి వచ్చినప్పుడు అసలు నిజంగా టెంపుల్కి కన్స్ట్రక్షన్ వెనక ఉన్నటువంటి డివినిటీ ఏంటి మేడం? వెన్ దెర్ ఇస్ ఎ డివైన్, ఇప్పుడు మీకు ఈ రూమ్ నిండా ఆక్సిజన్ ఉంది మేడం, there is a point that you are feeling discomfort with suffocating or not able to breathe yourself కదా. అంటే మీరు ఎప్పుడైతే డివైన్ అంటే ఏంటి మేడం? డివైన్ అంటే ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ద డివైన్ సెంటర్ అంటారు, ఇట్స్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద డివైన్ అంటారు. అక్కడ మీకు ఏముంటాయి మేడం? సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయనే కదా వెళ్ళేది మనిషి. డివైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అ సూపర్ న్యాచురల్ పవర్స్, అంటే తన వల్ల కానిది, తన జీవితంలో కోరుకున్నది దక్కనిది, తనకు సాధ్యం కానిది, ఇవే కదా మనిషి అనేవాడు వెళ్ళి గుళ్ళో వేడుకుంటాడు. అంటే యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్. వెన్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్స్, ద డివినిటీ, సో వేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ద కర్స్, ఈజ్ అ లాజిక్. In case if it is propaganda is high about the curse, then it is absolutely subjective opinion. Subjective opinion అంటే subjective opinion అంటే కోఇన్సిడెన్స్. 10 మందికి వెళ్ళారు, 10 మందిలో 2కి జరిగింది, 4కి జరిగింది. వాస్తులో కూడా ఒక 100 మంది ఇండ్లను రీసెర్చ్ చేశారు. ఈశాన్యంలో మీకు బరువు ఉంది, ఈశాన్యంలో టాయిలెట్ ఉన్న వాళ్ళందరికీ ఏం సమస్యలు వచ్చాయన్నది. కొంతమందికి బుక్స్లో రాసినవి జరిగినాయి, కొంతమందికి జరగలేదు. అంటే అర్థం ఏంటి? ఇట్ ఇస్ అ సబ్జెక్టివ్ ఒపీనియన్, ఇట్ ఇస్ సబ్జెక్టివ్ రీసెర్చ్, ఇట్ ఇస్ అ సబ్జెక్టివ్ రీసెర్చ్. ఆ బుక్లో కూడా మీకు లాస్ట్లో ఏం రాస్తారు? ఇట్ ఈస్ అ పర్సన్స్ బిలీవ్, పర్సన్స్ గట్ కాన్ఫిడెన్స్ అవుట్ ఆఫ్ రీసెర్చ్ అని ఉంటుంది అంతే. వెదర్ టు బిలీవ్ ఆర్ టు కన్క్లూడ్ ఆర్ టు అవాయిడ్ నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఆర్ ఎల్స్ గోయింగ్ టు ద టెంపుల్, ఇట్ ఈస్ ఆల్ ద ఇండివిజువల్, ఇట్ ఈస్ ఆల్ ద ఇండివిజువల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం. ఇప్పుడు మీరు ఏ రాజకీయ నాయకులు అయితే అక్కడ భయపడి వెళ్ళట్లేదంటే వాటికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు. ఏంటంటే చాలామంది కూడా ధార్మికపరమైనటువంటి విషయాల్లో వాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నా లేకపోయినా, ముఖ్యంగా పదవిలో ఉన్నవాళ్ళు, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇట్లాంటివి నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం నమ్మకం మేడం. నిజంగా ఆ టెంపుల్కి వెళ్తే అలా జరుగుతుందంటే చాలామంది ఏం చెప్పారంటే, నేను ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు పెళ్లి జరిగింది, మా ఆవిడకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. చూడండి వాళ్ళ ఒపీనియన్ చూడండి. 11 years నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఉమెన్ పిల్లలు పుట్టారని రాసింది అందులో. అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ subjective opinion, subjective experience, but experience is definitely divine madam. The temple's experience definitely divine. కానీ అది డివైన్ అని ఎప్పుడు తెలుసుకుంటాడు మేడం కామన్ మ్యాన్? తను మైండ్ సెట్ చేసుకొని తనకి ఈ కోరికతో గుడికి వెళ్ళాడు, ఆ గుడికి వెళ్ళి తన కోరిక తీర్చుకోవడం కోసం వెళ్ళాడు. ఈ మైండ్ సెట్తో మీరు వెళ్ళకూడదు మేడం. నేను ఇందాక కూడా అదే చెప్పాను. మీరు ఎప్పుడైతే దేవుళ్ళలో కూడా మీరు ఆబ్జెక్టివిటీ చూస్తారో, దేవుళ్ళలో ఆబ్జెక్టివిటీ అంటే ఇవన్నీ వస్తాయి. పొలిటీషియన్స్ పవర్ వస్తుంది, పొజిషన్ వస్తుంది, వాళ్ళ చైర్, ఇవన్నీ వస్తాయి. బట్ you have got a very few minutes of time where you have to surrender in the divinity environment, the divine environment. అక్కడ కూడా మీరు అది క్యారీ చేయొద్దు. క్యారీ చేయకుండా వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది షుడ్ బి అనదర్ రీసెర్చ్. నాకు తెలిసి మోడీ గారు వెళ్ళారు అంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ హిమ్. మోడీ గారు వెళ్ళారు, ఆయన అవాయిడ్ చేశారు, వేరే గేట్లో నుంచి వెళ్ళారు అంటే మాత్రం ఐ డెఫినెట్లీ పర్సనల్లీ ఐ కెన్ సే దట్ ఆయనని మీరు 10 సంవత్సరాలను చూడండి, పవర్ ఆయన వెనక తిరిగిందా లేదా ఆయన పవర్ చుట్టూ తిరిగాడు? ప్రపంచం చిహ్నంగా ఉంది దానికి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఎలా చూసాయి, ఆయన్ని అప్రిషియేట్ చేసినాయా, ఆయన క్రిటిసైజ్. చాలామంది సెటారికల్గా ఏం చెప్తారు? మోడీ గారికి ద్వేషించేవాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు తప్ప ప్రపంచ దేశాల్లో లేరు అన్నది నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను, సర్వే లాంటి ఆర్టికల్. సో అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఒక కర్స్ కానీ అట్లాంటిది ఏమైనా ఒక మిత్ ఉంటే దాన్ని మళ్ళీ డెమాలిష్ చేస్తారు మేడం. అంటే మీకు ఎంత కాన్షియస్ ఎనర్జీ ఉంటుందంటే, మీరు అలాంటి ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు వెన్ యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఎనర్జీ విల్ బికమ్ ద హోల్ ఎనర్జీ. అంటే ఏంటి? మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ అనుభూతి పొందడం అన్నది జరుగుతుంది అక్కడ. కానీ ఎప్పుడు జరుగుతుంది? when you are completely disconnected from your prejudices, past and future emotions, when you are completely being at the present. So that possibility is there. ఆ level of understanding గుడికి వెళ్ళే వాళ్ళకు ఉంటుందా? should be the first question. రైట్ సార్, అగ్రీడ్ సార్. మీరు చెప్పిన థియరీస్ అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ఇది కూడా ఒక చిన్న మిత్ అనుకోవచ్చు, మేబీ అది ప్రచారంలో ఉన్నది కావచ్చు. సేజ్ కరావురుర్ అనే ఆయన ఈ చోళ డైనాసిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద గురువు లెక్క. ఆయన రాజరాజ చోళ ఆయనని శపిస్తాడట. సో ఇది స్టోరీ ఒకటి, ఇది కరెక్టా కాదా దీని గురించి ఏంటో మనం ఇప్పుడు మాట్లాడదాం.
సో ఎవరైనా సరే ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఉన్నటువంటి ఆ శాపం ఎవరైనా సరే రాజకీయ నాయకులు పదవిలో ఉండగా అక్కడికి వెళ్తే వాళ్ళకి పదవి పోతుంది. దిస్ ఇస్ వాట్ పీపుల్ సే అబౌట్ ద మిత్. ఇప్పుడు వచ్చిన మిత్ కాదు సార్ ఇది. ఆ టెంపుల్ కట్టడానికి అందుకనే 1000 సంవత్సరాలు పట్టింది. అది జస్ట్ ఇట్లా కట్టింది కాదు. ఇట్ టుక్ 1000 years ఫర్ ద టెంపుల్ టు గెట్ కన్స్ట్రక్టెడ్. విచ్ మీన్స్ అంత పవర్ ఉంది, అంత ఫ్యాక్ట్ ఉంది అన్నది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన ఎవరైతే శాపం పెట్టాడు మేడం, అతను శాపం పెట్టిన వాడికి అతనికి ఏమైనా మహిమలు ఉన్నాయా? మన దగ్గర చెప్తారు కదండి, హోమాలు జపాలు చేసేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళకి వాళ్ళకి మానవాతీత శక్తులు ఉంటాయి అవి అని అనుకున్నప్పుడు, ఒక కామన్ మ్యాన్కి కూడా శాపం పెట్టిన అతనికి ఏదైతే ఉందో అదే చేతన స్థితి మనకి ఉంటుంది మేడం. అదే చేతన స్థితి మనకి ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు గాలి పీల్చి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసినప్పుడు మీకు వచ్చేటువంటి శబ్దం ఏంటి? మీరు శ్వాస వదిలేసినప్పుడు శబ్దం ఏంటి? ఏ ఏ ఏ శబ్దం వస్తుంది? హా. మీరు అనుకోండి, హా శబ్దం వస్తుంది. శ్వాస వదిలేసినప్పుడు సా సా వస్తుంది. ఈ రెండిటి మధ్యలోనే ఎనర్జీ ఉంటుంది మేడం. యు ఆర్ ఎనర్జీ కనెక్టింగ్ టు ద డివైన్ ఎనర్జీ. ఇలాంటి స్టోరీస్ ఏమైతే తెలుసా మేడం, ఇప్పుడు ఎవరైతే శాపం పెట్టాడు రాజుకి అని చెప్తారు అండి, వాళ్ళని సుపీరియర్ చేసి మిమ్మల్ని ఇన్ఫీరియర్ చేస్తున్నారు ఈ స్టోరీస్ వల్ల. యు గాట్ మై పాయింట్? గాట్ ఇట్ సార్, 100% గాట్ ఇట్. వాడు శాపం పెట్టడానికి వాడేవాడు అసలు, వాడికి ఏముంది చెప్పు, నేను కూడా డెవలప్ చేసుకుంటా. వాడి దగ్గర ఏముంది, నా దగ్గర కూడా అదే ఉంది. వాడు నైట్ డిన్నర్ చేస్తే వాడికి పొద్దున్న టాయిలెట్కి వెళ్ళడం మేడం, వాడు శాపం పెట్టినాడు. మీరు చెప్పండి. బట్ ఏంటంటే మన దగ్గర కొన్ని కథలు ఎలా ఉంటాయంటే, అవి నేను దీన్ని కథ ఇదొక అంటే పుకిటి పురాణం అని నేను అనట్లేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇఫ్ ద పర్సన్ హ్యాస్ గాట్ దట్ మచ్ ఆఫ్ పవర్ టు కర్స్ ఎనీవన్, to can that curse will remain thousands of years in the upcoming generations, will remain forever అనుకుంటే దాన్ని మీరు డీమిస్టిఫై చేయొచ్చు, దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేయొచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది మేడం పాసిబిలిటీ? అది when you are aware of what your dharma has taught you. Right. Because your dharma, Sanatana dharma or Hindu dharma will say that you are the divine creator. You are the creator. You are the creator of your own self. అండ్ యు ఆర్ ద డివైన్ క్రియేచర్ అని ఉంటుంది. అంటే నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ జన్మ నీది అని ఉంటుంది. నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాలు చేసావని మీకు ఎక్కడన్నా మీరు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎక్కడన్నా రాసినటువంటి ఒక స్క్రిప్చర్ చూపించండి. యు ఆర్ ద డివైన్. ద పర్సన్ హూ కర్స్డ్ ద రాజా వాజ్ ఆల్సో ఏ డివైన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్? ద డివైన్, యాజ్ ఐ సెడ్, నో, ద సేమ్ పర్సన్ హూ కర్స్డ్, he is also connecting to the superconscious. He is being an individual conscious. Right. You and me, the cameraman, everybody else, we are connecting to the superconscious. So what important is, you have to experience the divinity whenever you go to the kshetra. This is my simple urge to all politicians to demystify this myth. నేను పొలిటీషియన్స్ అందరు, కొంతమంది ఏమన్నారంటే మన భారతదేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరు వెళ్ళాలి అక్కడికి, దరిద్రం పొద్దని పెట్టారు ఒకడెవరు. అంటే వాళ్ళు పొలిటీషియన్స్ని ఎంత హారిబుల్గా తీసుకున్నారో చూడండి. కొంత నిజం కూడా అది మేడం. పొలిటీషియన్స్ అందరు కూడా వెళ్ళాలి అంటే పొలిటీషియన్స్కి నిజంగా అంత విల్ పవర్, అంత కాన్ఫిడెన్స్ అది ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా అవకాశవాదం, స్వార్థం లేదా వాళ్ళ కుటుంబ వారసత్వం వచ్చేటువంటి పదవుల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి ఈ డివినిటీ అన్నది ఏదైతే ఉందో, మనకి ధర్మంలో ఏదో చెప్పబడిందో, నేను ఇందాక కూడా చెప్పాను కదండి, యువర్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, యువర్ ఎవ్రీ బ్రీత్ ఈజ్ కనెక్టింగ్ టు ద సూపర్ కాన్షియస్. మనం ఏమనుకుంటామంటే, బికాస్ ఆఫ్ ద లిటరేచర్స్ వీ రెడ్, దట్ యూ ఫీల్ ఆల్వేస్ ఇన్ఫీరియర్. అరే వాడెవడో తోపు, వాడు అసలు ఎక్కడో, వాడు ఆకాశాల్లో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు అంది. అరే నువ్వు కూడా వెళ్ళగలుగుతావు, నువ్వు కూడా ఆ స్థాయి మనిషివి, నీకు కూడా అంత కాంకర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ప్రకృతి ఇచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి. యూ ఆల్వేస్ రీడ్ బుక్స్ వేర్ యూ ఫీల్ ఇన్ఫీరియర్. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నటువంటి కథలే చదువుతాం, మనం తక్కువ అంచనా చేసుకున్నటువంటి పుస్తకాలే చదువుతాం. అండ్ యూ ఆల్వేస్ సీ సంథింగ్ పవర్ఫుల్. మీరు ఎక్కడన్నా గాసిపింగ్ ఎన్విరాన్మెంట్లో చూడండి, ఎవడో సెలబ్రిటీ గురించి మాట్లాడుతుంటాడు, నాన్ పార్టిసిపేషన్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడతాడు, వాళ్ళందరూ ఉండనే ఉంటాడు. బికాస్ యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఫీల్ ఇన్ఫీరియర్, టు టాక్ సంథింగ్ గ్రేట్ అబౌట్ అదర్స్.